తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గిన్నీస్ రికార్డు అంచులంచులుగా వెళుతున్న మన హైబ్రిడ్ మహానాడు వేదికపై ఆసీనులైన తెలుగు ప్రజల ఆత్మ గౌరవ ప్రతీక, అపర చాణక్యుడు, నదులు అనుసంధానం చేసి అపర భగీరథుడు, ఫ్యాక్షనిజాన్ని, నెక్సలిజాన్ని, అలాంటి అరాచక శక్తుల్ని ఉక్క పాదముతో అణిచివేసిన మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథకంలో నడుస్తూ ప్రజల భవిష్యత్ కోసం నిరంతరం శ్రమిస్తూ రాజధాని నిర్మాత, మరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం కృషి చేస్తున్న 75 సంవత్సరాల యువకుడు, మన విజనరీ లీడర్, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ వేదిక ద్వారా పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఒక నమ్మకం, ఒక ధైర్యం, యువతకు ఆశలు ప్రతీతగా, మహిళలకు, రైతులకు విద్య విలువ తెలిసిన నాయకుడుగా, యువగలం అధినేతగా, నూతనంగా ఉత్సాహం నింపిన యంగ్ డైనమిక్ లీడర్, తండ్రికి తగ్గట్టుగా తనయుడు, మరి పరిశ్రమల సృష్టికర్త, ఉద్యోగాల రూపకర్త, మన ఐటీ శాఖ మంత్రి, మన విద్యాశాఖ మంత్రి, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారికి కార్యకర్త స్థాయి నుండి మరి ఈరోజు కార్యకర్త కష్ట సుఖాలను అండగా నిలుస్తూ రాష్ట్రంలోని అత్యంత మెజార్టీతో సాధించి చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ తెలుగుదేశం పార్టీని నడిపిస్తున్న మన బీసీ ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, మరి వేదిక పైన అగ్ర నాయకులకు, ప్రజాప్రతినిధులకు, హైబ్రిడ్ మహానాడులో వర్చువల్గా పాల్గొంటున్న ఎండనక వాననక పసుపు జెండా కోసం చెమటను రక్తంగా మార్చి పార్టీ కోసం శ్రమిస్తున్న తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక అభినందనలు, పాదాభివందనములు తెలియజేస్తూ, మరి తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని, బడుగు బడిగిన వర్గాల ఆశయాలను అండగా నిలిచిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కూడు గూడు గుడ్డ అనే మహోన్నతమైన లక్ష్యంతో మరి తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం టీడీపీ సభ్యులకే కాదు, తెలుగు ప్రజలకు ఒక పెద్ద పండగ. ఏది అంటే తెలుగు రాష్ట్రాల్లో మన మహానాడు అన్న విషయాన్ని సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. యుగ పురుషుడు, ఆజానుభావుడు, సినిమా రంగంలోనే ఒక ధృవతారగా నిలిచిన ఒక నట సార్వభౌముడు అన్న ఎన్టీఆర్ తెలుగు జాతి కోసం, యువత కోసం, మహిళల కోసం, రైతుల కోసం, కార్మిక కర్షకుల కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ మన తెలుగుదేశం. మన అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అగ్రకులాలు కులం పేరిట దోపిడీ చేస్తుంటే బడుగు బలహీన కులాలు రిజర్వేషన్లు కోరడం తప్ప అని ప్రశ్నించిన వ్యక్తి, శక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, ఎన్టీఆర్ అంటే మామూలు అక్షరాలు కాదు, అవి మంత్రాక్షరాలుగా మనం చెప్పుకోవచ్చు. సూర్యచంద్రులు ఉన్నంతకాలం మరవలేని నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అనే విషయం కూడా తెలియజేస్తూ, మరి మనకు స్వాతంత్రం, మన భారతదేశానికి స్వాతంత్రం 1947లో వస్తే తెలుగు రాష్ట్ర ప్రజలకు స్వాతంత్రం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే, తెలుగుదేశం స్థాపించిన తర్వాతే వచ్చిందన్న విషయాన్ని మరొక్కసారి మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఏ పార్టీలను భారతదేశంలో ఎన్నో పార్టీలు చూసాం, మన రాష్ట్రంలో కూడా ఎన్నో పార్టీలు చూసాం, కానీ మన తెలుగుదేశం పార్టీలోనే కార్యకర్త, అధినేత అని సృష్టించి ప్రకటించి వాళ్ళ నిర్ణయాలను కట్టుబడిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మన కార్యకర్తలే మనకు బలగం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి మన యువ నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు టెక్నాలజీని ఉపయోగించి మరి ఈరోజు ఎంపీలను ఎమ్మెల్యేల అభ్యర్థులని ఎవరు ప్రకటించారు, ఎవరు డిసైడ్ చేశారంటే IVRS కాల్స్ పెట్టి మన తెలుగుదేశం కార్యకర్త, అధినేతని మరి నిర్ణయించిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అలాగే పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన మన కార్యకర్తలకు అగ్రతాంబూలం వేస్తుంది మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. జెండా మోసిన కార్యకర్త కృషి చేసి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా వారికి ప్రాధాన్యత ఇస్తానని ఇప్పటికే నారా లోకేష్ బాబు గారు తేల్చి చెప్పేశారన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఒక పొలిటికల్ యూనివర్సిటీ,
ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతో మందిని ముఖ్యమంత్రులుగా చేసింది, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, రాజకీయ ఉద్దండులుగా తీర్చిదిద్దిన పార్టీని మన తెలుగుదేశం పార్టీ అని గర్వంగా చెప్పుకోవచ్చు. మరి ఒక సామాన్యమైన కార్యకర్త శ్రీదేవి గారు, చిరంజీవి గారు, ఇలా ఎంతో మంది ఉదాహరణలు కూడా ఉన్నాయి. మరి కాలువ శ్రీనివాసులు గారు అలాంటి వారికి ఎంతో మందికి పోలిట్ బ్యూరో సభ్యులుగా అవకాశం ఇచ్చిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ అనే విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇలా సామాన్యులను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మరి చేసిన పార్టీనే మన తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి టీడీపీలోనే మహిళా సాధికారత పుట్టిందన్న విషయం తెలుసు. అన్న నందమూరి తారక రామారావు గారు ఆస్తిలో మహిళలకు హక్కు కల్పించారు. అంతేకాకుండా మహిళా యూనివర్సిటీలు తీసుకొచ్చారు. మరి మహిళా పక్షపాతి మన చంద్రన్న అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి తల్లి పడుతున్న కష్టాలు కళ్ళారా చూసిన వ్యక్తి మన చంద్రన్న. మరి దీపం 1 కావచ్చు, దీపం 2 కావచ్చు, ఆదరణ కావచ్చు, అదే విధంగా మహిళలకు అన్ని రంగాల్లోనూ ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజల్లో, తెలుగు రాష్ట్ర మహిళల్లో ఈరోజు గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు, అంతర్జాతీయ స్థాయి వరకు మహిళలు అగ్రగామిగా తెలుగు రాష్ట్ర మహిళలు ఉన్నారు అంటే ఆ విజనరీ లీడర్ మన చంద్రన్న అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన కార్యకర్త గ్రామాలు లేకపోయినా, మండలాలకు పోయినా, ఇతర రాష్ట్రాలకు పోయినా, ఇతర దేశాలకు పోయినా సగర్వంగా గౌరవించేది తెలుగుదేశం కార్యకర్త అంటే అభిమానిస్తారు, గౌరవిస్తారన్న ఏకైక పార్టీ కార్యకర్త అంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి నిజంగానే మా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఎన్టీఆర్ గారి ఆశయాలను, తండ్రి గారి అనుభవాలని, మరి తల్లి నేర్పిన క్రమశిక్షణతో మా యువగలం, మా సోదరుడు, మహిళా లోకం, మహిళా శక్తి తెలిసిన వ్యక్తి మరి మమ్మల్ని ప్రోత్సహిస్తూ, మమ్మల్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ, మహిళా సాధికారత కోసం మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాలేవు అయినా మా యువగలం అధినేత, మన యువగలం అధినేత ఒక్కటే చెప్పారు, స్త్రీ శక్తి ఆగకూడదు, తల్లికి వందనం ఆగకూడదు, మరి దీపం 2 ఆగకూడదు. మరి ఈరోజు ఏ పార్టీ భారతదేశంలో ఏ పార్టీ కూడా తీసుకొని నిర్ణయం మరి ఈరోజు మా లోకేష్ బాబు గారు తీసుకున్న మహిళలకు 33% రిజర్వేషన్ మరి ఇస్తున్నట్లుగా ప్రకటించడం, సార్ ఆంధ్రప్రదేశ్లో మహిళలందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే ఒక పక్క మహిళా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఎప్పటికప్పుడు అన్ని రంగాల్లో మహిళలకు నిజంగా ఆయనతో పాటు క్యాబినెట్లో ఉన్నందుకు నిజంగా మాకు చాలా గర్వంగా ఉందన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సార్. దానితో పాటు మరి కార్యకర్తల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం ఏ పార్టీ కూడా చూడదు. మరి ఈరోజు మన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం కోసం మరి ఈరోజు మరి 100 రూపాయలతో సభ్యత్వం తీసుకుంటే కార్యకర్తకు అనుకోకుండా జరగరాంది జరిగితే మరి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మన కార్యకర్త పిల్లలకు ఉన్నత చదువులు కల్పిస్తున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అంతేకాకుండా మన కార్యకర్తల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్న పార్టీ మన తెలుగుదేశం పార్టీ అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి అంతేకాకుండా ఈరోజు నిజంగానే మనం గొడ్డల పార్టీని చూసాం, గొడ్డల పార్టీ కార్యకర్తలను చూసాం. గొడ్డల పార్టీ అధినేత కార్యకర్తలతో పని చేయించుకున్నాడు, జేజేలు కొట్టించుకున్నాడు, ఫ్లెక్సీలు వేయించుకున్నాడు. మరి కార్యకర్తలను రెచ్చగొడుతూ ఒక పార్టీ అధినేత రపరపా నరికితే ఏంటి అని వాళ్ళని సంఘ విద్రోహ శక్తులుగా ఈరోజు గొడ్డలి పార్టీ తయారు చేసింది. గొడ్డలి పార్టీ సిద్ధాంతం ఒకటే, చాకరీ చేస్తే సంతతిస్తారు, పాదాలు ఒత్తితే బాగుందంటారు, ఎదురు తిరిగితే ఏకేస్తారు, హక్కులు అడిగితే తొక్కేస్తారు, ప్రశ్నిస్తే చంపేస్తారు. ఆ పార్టీ సిద్ధాంతం అది. మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మన కార్యకర్తలు క్రమశిక్షణగా భావితరాల భవిష్యత్తుకు పునాదులుగా మారుస్తుంది మన తెలుగుదేశం పార్టీ అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి అంతేకాకుండా మన కార్యకర్తలు వ్యాపారవేత్తలుగా తయారు చేయాలని త్రిబుల్ సిస్టాన్ని పెట్టి ఈరోజు మరి మన కార్యకర్తల్ని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలి, ప్రతి కార్యకర్తని ఎంటర్ప్రైనర్గా తయారు చేయాలన్నదే మన ముఖ్యమంత్రి గారు, మన యువగలం అధినేత నారా లోకేష్ గారి సంకల్పము, లక్ష్యమైన విషయం కూడా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం కల్పించిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ,
నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్. భోజన విరామం తర్వాత ప్రతి ఒక్కరిని కూడా ఉత్సాహపరిచిన ప్రసంగం ఇచ్చినటువంటి సవితమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వక్తలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి, ఈరోజు ఈ కార్యక్రమం కేవలం ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి వారికే పరిమితం కాదు. రాష్ట్రం మొత్తం మీద సుమారు